బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై ఫైర్ అయ్యారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. కార్పొరేటర్స్ కు హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయవద్దని బీఆర్ఎస్ పిలుపునివ్వటం అప్రజాస్వామిక చర్చ అని అన్నారు ఆయన. అయితే బీఆర్ఎస్ లో కేసీఆర్ కంటే అసదుద్దీన్ ఓవైసీకే ఎక్కువ వాల్యూ ఉంటుందని ఎద్దేవా చేశారు ఆయన. 10 ఏళ్లలో బీజేపీ చేసిన పనులు, బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. భారతీయ జనతా పార్టీని ఎదగనీయద్దు, గెలవనీయద్దు అనేటువంటి మూల సూత్రం బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి ఉన్నది, ఎంఐఎం పార్టీ కూడా ఉన్నది. మీకు తెలుసు, హైదరాబాద్ ప్రజానీకానికి స్పష్టంగా తెలుసు, ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళతో అంటగాగుతుంది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళతో అంటగాగుతుంది. నేను స్వయంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు చూసేది, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు చెప్పిన దానికంటే కూడా అసదుద్దీన్ ఓవైసీ గారు చెప్పిన పనికి ఎక్కువ విలువ ఉంటుందని చెప్పి చర్చలు జరిగేది. ఎక్కడ పనులు కావాలంటే దరుసలాం పోవాలి, అక్కడ వాళ్ళకి దరఖాస్తు ఇచ్చుకోవాలనేటువంటి చర్చ జరిగేది. దీంట్లో ఏం సీక్రెట్ లేదు. ఒకటైతేనేమో తేలిపోయింది, కాంగ్రెస్ పార్టీ తన నైజమేందో దేశవ్యాప్తంగా బట్టబయలైపోయింది. టీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు తేలిపోయింది. దాని కొనసాగింపే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీరు ఓట్లు వేయొద్దు అని చెప్పి విప్పించేటువంటి నీచమైనటువంటి అప్రజాస్వామికమైన పద్ధతికి ఒడిగట్టింది బీఆర్ఎస్ పార్టీ. మేము ఒకటే కోరుతున్నాం, ఈ ఓట్లో ప్రజలేసేది కాదు పాపం. 40,000, 50,000, 60,000 ఓట్లు ఉన్నటువంటి హైదరాబాద్ ప్రజలు కార్పొరేటర్లు గెలిపిస్తారు. అంటే ఒక్కొక్క కార్పొరేటర్ 40,000-50,000 మంది ప్రజలకు రిప్రజెంట్ చేసేటువంటి కార్పొరేటర్లు. ఇట్లాంటి అప్రజాస్వామికమైన నిర్ణయాన్ని మీరు సపోర్ట్ చేస్తారా? మీ అంతరాత్మ ప్రబోధం ప్రకారం ఆలోచించుకోమని చెప్పి కోరుతా ఉన్నాం.